మైనస్ అవుతుంది. నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే చిలుకూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ నగదు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవ్వాతాతలకు ఒకరోజు ముందుగా పంపిణీ చేయడం వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. మీ వాళ్ళ మీరు పంచుకొని వచ్చారా? కొంచెం ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? నీకు ఎంతమంది? మీరు ముందుకు పోతే ముందుకు పోతా. తిన్నారా? మిషన్ పెట్టకూడదు. 10,000 మిషన్ ఇంకా అయిపోయింది కదా. పిల్లలు వచ్చేసాడు తీసుకుంటే బయటికి వాళ్ళల్లో పంచి రాకుండా మీరు ఎక్కడికి వచ్చారు కదా. పక్కన మీరు ఎంత అలా అయితే మాట అలా అయితే పడ్డాయి కదా. మన వాళ్ళు ఎంతమంది? ఎక్కడి నుంచి? లైన్లు కాదు, నేను మెసేజ్ పెట్టాను. ఆయన ఫాలో అప్ చేస్తాను కార్యక్రమం చేసి పెట్టాను. చూడు మీరు తిరిగి చెప్పాలయ్యా. ప్రతి నెల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపించని చెప్పాలి మీరు. కాదు కాదు తెలియాలి కదా. ఫోటో దిగు చూస్తారు. ఈ పేరు దౌడు ఉంటారు. అంటే మనం చూసిన దానిలో పెరిగేది ఉంటే పెంచమన్నాడు. పైకి రాస్తారు. పరిమితి చేశారు. మేము ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా మాట్లాడిస్తున్నాం, రోడ్డు మీద రానిస్తున్నాం. మీరు మమ్మల్ని అసలు ఏ చిన్నదైనా కానీ మా ఇళ్ళ చుట్టూ పోలీసులు పెట్టారు, మా మీద దాడులు చేశారు. సిగ్గు లేకుండా ఈరోజు ఇంకా ధర్నాలు పిలిపిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చిన రోజు ఆ రోజు దాని విద్రోహమనో వెన్నుపోటనో ఎట్లా మాట్లాడతారు మీరు? ఈ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మా తప్పులు దిద్దుకుంటామని చెప్పాల్సింది పోయి ప్రజల మీద మీరు మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతిరోజు 1వ తారీఖు పేదల సేవలో ఉన్నాం. రేపు సెలవు వచ్చింది, ఉద్యోగస్తులకు ఇబ్బంది కలగకూడదని 31వ తారీఖునే పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. వీళ్ళకి గ్యాస్ ఇచ్చాము. అదేవిధంగా రేపు తల్లికి వందనం ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగాలు చెప్పినట్టుగా ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ వర్గీకరణ కూడా చెప్పినట్టు చేసాం. ఏ ఒక్కటి కూడా మేము మిస్ అవ్వకుండా చేస్తున్నాం. మీరు అంత బాకీలు ఉన్నారు. అన్నదాత కూడా రైతులకి కేంద్రం ఇచ్చేదానికే కలిపి రాష్ట్రం కూడా అదనంగా మేము అన్నదాతని కేంద్ర ప్రభుత్వం రెండూ కలిపి ఈ నెల నుంచి రేపటి నుంచి ఇవ్వబోతున్నాం. ఏ ఒక్క స్కీమ్ మేము పక్కా పట్ల సూపర్ 6 మాకు బాగా గుర్తున్నాయి. నేను ఏదో ఒక ఆయన కడపలో మహాసభ జరిగితే ఎందుకు పెట్టారు అంటాడు, జెండాలు బీగుతారు. మేము మేనిఫెస్టో అమలు మేము చేస్తున్నాం. మరి నువ్వేం చేస్తున్నావు? సిపిఎస్ రద్దనం ఏమన్నా చేసావా? ఈ కొండేపు నియోజకవర్గంలో మేము చేసిన రోడ్లు తెస్తే మర్రిపూడి రోడ్డు, మర్రిపూడి పోయి ఆ రోజు నేను 13 కోట్లు ఇచ్చా. ఆ రోడ్డు డైలా చేత కాదు పెట్టదు. ఒక ఊరికి నేను ఇచ్చిన అదనంగా ఒక కుళాయి ఇచ్చారా మీరు? ఒక పని చేసేది లేదు. ఈ ఊర్లో నేను వేసిన రోడ్లు ఒక రోడ్డు కొత్తగా ఏమైనా వేసారా? ఎక్కడ మీరు పనులు చేయాల? ఈరోజు నిస్సిగ్గుగా మాట్లాడడానికి రోడ్డు మీద ఎక్కుతున్నారు. అందువల్ల అభివృద్ధిని చేసినా సంక్షేమం చేసినా తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని కూడా గమనించుకోవాలి. పేదల సేవలు ఈరోజు నేను ప్రతి నెల కూడా మేము ఇళ్ళకి వచ్చి ఇస్తున్నాం. పేదలకి ఇళ్ళు ఇస్తున్నాం. రేపు ఎస్సీలకి బీసీలకి 3 లక్షలు, ఎస్టీలకి 3 లక్షల 25,000, ఓసీలకి 2.5 లక్షల రూపాయలకి ఇళ్ళు ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా
అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ ప్రభుత్వం మీద మాట్లాడే అర్హత మీకు విపక్షానికి లేదని కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం స్థానిక పాత జెడ్పీ హాల్లో చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగొండ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటపతి చంద్రశేఖర్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. అత్యంత విచారకరం. ఈ దాడిలో పాల్గొనకు అమర జవాన్లకు మనము ప్రగాఢ సంతాపాన్ని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ లో కూడా మనకి 6 కోట్లు రిలీజ్ చేసినారు సార్. ఈ సంవత్సరం మనం 11 కోట్లు అడిగాము, 6 కోట్లు రిలీజ్. జేసీ గారు లాగిన్ లో ఫార్వర్డ్ చేస్తారు సార్. జేసీ లాగిన్ నుంచి కలెక్టర్ మేడం లాగిన్ లోకి వస్తుంది. మనకి ఆల్రెడీ 2 కోట్లు 25 కోట్లు వస్తే సార్ ఎక్కడి నుంచి ట్యాక్స్ వారం పెట్టడం జరిగింది సార్. ఎక్కడ ఫోన్ కాల్ వచ్చినా సరే అటెండెంట్ సార్, మా జేఈలు అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సహకారంతో, పంచాయతీ సెక్రటరీ సహకారంతో సంవత్సరాలు 100 ప్లాంట్లు అనేది కూడా నేను దాన్ని కూడా ప్లాన్ చేసి మీకు ఏ విధంగా వచ్చేదానికి కూడా చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు యాజ్ ఎ కామన్ నేను ఎమ్మెల్యేగా చెప్పలేదు. అక్కడ వెళ్తే చూస్తే అక్కడ ఎవరు బాబు ఈ రైతు అన్యాయం అయిపోయాడు బాబు అన్న వైఎస్ యావరేజ్ తీసుకుంటాం మేడం. ఆ సంవత్సరం ఏ సంవత్సరం అయితే మనం మనకి ఇన్సూరెన్స్ అనుకుంటున్నామో ఆ సంవత్సరం వచ్చిన నేను చెప్తాను. నేను ట్రాక్ చెప్పిన తర్వాత మీరు అడగండి. లాస్ట్ 5 మీరే ఇచ్చారు. మీరు ఇచ్చిన రికార్డే జరిగింది. నేను సొంతగా తీసుకురాలి. మీరు ఇచ్చిన రికార్డే మీకు చదివించారు. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత నేను చెప్పేది ఏంటిదంటే అక్కడ వచ్చే వాటర్ మనం మ్యాక్సిమం ఎఫిషియెంట్గా సో థర్డ్ పాయింట్ ఏంటిదంటే గుళ్ళకమ్మ రామగిట్ట సంతగుంటపాటి కాన్స్టిట్యూన్సీలో అవన్నీ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోమని కూడా చేస్తాను. ఎందుకంటే సచివాలయంలో దాన్ని యూజ్ చేసేదాన్ని పని కల్పించలేదు. నేను గ్రామాలు అన్ని గ్రామాలు తిరిగినప్పుడు అక్కడ మేట్లు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కావాలని ఏపీ వాళ్ళు అడిగితే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు మేము తీసుకోము, రావద్దు పని అని క్లియర్గా చెప్తున్నారు. మీరు ఇచ్చిన రిపోర్ట్ కూడా అదే 50% మీరు పని కల్పించకుండా కావాలని ఈ ఎన్ఆర్జీసీ పెట్టింది పేదవాళ్ళందరికీ, బడుగు బలిగిన వర్గాలందరికీ వాళ్ళకి ఏదో కొంత ఉపాధి కల్పించడం కోసం పెట్టిన కార్యక్రమంలో మీరు కావాలని చెప్పేసి మీరు కాదు, మీరు అక్కడ మీ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు ఏపీ వాళ్ళు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కావాలని పని కల్పించట్లేదని మీ రికార్డే చెప్తుంది. అది కూడా ఇచ్చిన ఈ పని జరిగేది ఏప్రిల్ మేలోనే. ఈ ఏప్రిల్ మేలో 16 రోజులు మాత్రమే పని కల్పించాం, మిగిలిన రోజులు పని కల్పించేది కూడా మీరే ఇచ్చారు. గత సంవత్సరంలో ఎప్పుడైనా ఎన్ఆర్జీసీ పనులు జరిగేది సమ్మర్ కాలంలోనే, ఏప్రిల్లో మేలో. సో అట్లీస్ట్ 50% అయినా పని దినాలు ఇప్పుడు వస్తేనే నెక్స్ట్ మిగిలిన సంవత్సరంలో మనం ఉంటుంది. కానీ గత సంవత్సరంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, మరి 16 మెంబర్స్ 16 వాళ్ళకి ఇచ్చారంటే మరి చాలా తక్కువ ఇచ్చినట్టు. దయచేసి ఆ వివక్ష లేకుండా అందరికీ పని దినాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము. మీరు దయచేసి మీ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ సమస్యలు రాకుండా, మీ గ్రామాలు తిరిగినప్పుడు కావాలి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనుషులు వేయట్లేదని చెప్పి చాలా సమస్యలు ఉన్నాయి. దయచేసి అది రెక్టిఫై చేసుకోవాల్సిన కోరుతున్నాం. అదే పంచాయతీ రాజ్ శాఖ మార్చులు వారిని కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తున్నారు కాబట్టి వారి తరఫున కొంత తీసుకోవటం, ఎంపీ నిధులు అనేది వారు అడుగుతున్నారు కాబట్టి 1 కోటి రూపాయలు అనేది ఎంపీ నిధులు మా ద్వారా కూడా ఇస్తామని కూడా తెలుసుకుంటున్నాను. ఆ తర్వాత ఆర్ఓ ప్లాంట్స్ అనేది ఇది 2-3 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్టోరీ. అది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ అనేది ఢిల్లీలో ఉన్నది. అక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ అనేది దాదాపు 2.5 కోట్ల రూపాయలు వాడిస్తే ఎంపీ ల్యాక్స్ కూడా మ్యాచింగ్ పెట్టుకొని 75 లక్షల రూపాయలు, 32 ఆర్ఓ ప్లాంట్స్, ఒక్కొక్క ప్లాంట్ అనేది 9 లక్షల రూపాయలు. అది టోటల్గా పశ్చిమ ప్రాంతంలోనే ఈ ఆర్ఓ ప్లాంట్స్ వచ్చేది అనేది. అందుకు ఎస్సీ గారు కూడా దాన్ని వర్కౌట్ చేస్తున్నారు. సిపి వారి గారు కూడా త్వరగా ఎస్సీ గారు మై రిక్వెస్ట్ ఇస్ దట్ ఇస్ పెండింగ్ ఫర్ ఎ లాంగ్ టైం. అది మీరు ఏ విధంగా దాన్ని ముందుకు వెళ్తారో. జూన్ 4వ తేదీన వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను నిరసిస్తూ వెన్నుపొడి దినం నిర్వహిస్తున్నట్టు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదివలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్ తదితరులు బాగున్నారు.
గౌతమ్ అంటే కూర్చోాలి కూర్చో దా గౌతమ్ కుర్చీ ఓకేనా? రామన్నాడు చూడు, కెమెరాలు చూడండి. మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించి ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో భారీగా ర్యాలీతో నిరసనలతో అక్కడ ఉన్న రెవెన్యూ డివిజన్ ఆఫీసులో కానీ తహసీల్దార్ ఆఫీసులో కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలని సూపర్ 6 కానీ ఏ హామీ లేకుండా ఎలక్షన్ల ముందు మాత్రం మొత్తం మైకుల ముందు ఉదరగొట్టి ఈ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి పదవులు నడిపిస్తానని చెప్పేసి, జగన్మోహన్ గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పేసి కళ్ళబోలు మాటలు చెప్పేసి నానా రకాలుగా ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఏ పథకం చేయలేను, నాకు ఆర్థిక వ్యవస్థ సరిపోవట్లేదు, ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టించడం కూడా ఎలాగో తెలియట్లేదు, మీరందరూ సలహాలు ఇవ్వని పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఇటువంటి హీనమైన నాయకుడిని నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఒకసారి మాట ఇస్తే మాట మీద నిలబడే ముఖ్యమంత్రులు ఆ రోజు రాజశేఖర్ గారిని చూసాం, జగన్మోహన్ గారిని చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారిని ప్రతి సామాజిక వర్గాన్ని, ముఖ్యంగా మహిళలు కానీ రైతులు కానీ విద్యావంతులు కానీ అందరినీ ఇబ్బంది పెడుతూ ఎలక్షన్ల ముందు జగన్మోహన్ గారు ఒక మనిషికే అమ్మఒడి ఇచ్చి 15,000 ఇచ్చాడు. నేను ఇంట్లో 2 3 4 15,000 ఎంతమంది పిల్లలుంటే 15,000 ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్ల ముందు మాట చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత నేను చేయలేని పరిస్థితి వచ్చినాడు. మహిళా లోకానికి మొత్తానికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర గతంలో వాళ్ళ మామకు పొడిచాడు, ఇప్పుడు మహిళా లోకానికి మొత్తం వెన్నుపోటు పొడుస్తున్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తాము, లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ కల్పిస్తా అని చెప్పేసి ఎలక్షన్ల ముందు చెప్పి ఇప్పటికైనా సంవత్సరం అయింది ఎలక్షన్లు అయిపోయి ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చావు? అట్లీస్ట్ 2,000 మందికైనా ఉద్యోగాలు ఇచ్చావా? ఇవ్వకపోతే నువ్వు చెప్పిన మేనిఫెస్టో ప్రకారం అందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ కల్పించాలా లేదా? కల్పించాలా. నిరుద్యోగులందరికీ వెన్నుపోటు పొడిచాడు. అదేవిధంగా మహిళలందరికీ గ్యాసులు ఇస్తామని చెప్పారు. 3 గ్యాసులు సంవత్సరానికి బాగానే ఉంది. జగన్మోహన్ గారి టైంలో ఎంతమందికి ఎన్ని హామీలు ఇచ్చాడో అన్ని డైరెక్ట్గా బటన్ సిస్టమ్ పెట్టి నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇప్పుడు ఆయన అంటాడు ఈ రాష్ట్రంలో మొత్తం దీపం కనెక్షన్లోనే మీకు లిస్ట్ ఉంది, ప్రతి 4 నెలలకి 4 డైరెక్ట్ డబ్బులు కొట్టేయచ్చు కదా. మీరు ముందు సిలిండర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోండి, మీరు మిస్ కాల్ ఇవ్వమంటున్నారు. ఎంతమంది మిస్ కాల్ వస్తే ఎన్ని డబ్బులు పడ్డాయి ఏం కదంటే ఈ రాష్ట్రంలో సుమారుగా 10% 20% కన్నా ఎక్కువ డబ్బులు పడిన పరిస్థితి లేదు. అదొక మోసం చేసి దీపం పథకాన్ని కూడా వెన్నుపోటు పొడిచాడు. అదేవిధంగా రైతులందరికీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత రైతుల కన్నా ఒక్క మంచి పని చేశాడా? ఈ రాష్ట్రంలో రైతులందరూ అల్లాడిపోతున్నారు. పొగాకు రైతులు కానీ, వరేసిన రైతులు కానీ, పత్తి రైతులు కానీ, కంది రైతులు, అపరాల రైతులు కానీ ప్రతి వాళ్ళు రైతు అనేవాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నష్టాలతో అల్లాడిపోతున్నప్పుడు నువ్వు ఇచ్చిన హామీ 20,000 రూపాయలు వేస్తా అంటే అది కూడా వేసే పరిస్థితి లేదు. రైతులకు వెన్నుపోటు పొడిచాడు. ఇట్లా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇది వెన్నుపోటు దినంగా ప్రకటించి మేమందరం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో పనిచేసే ప్రతి కార్యకర్తలంతా కలిసిమెలిసి ఇటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ కానీ అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని పనికిరారు, అబద్ధాల హామీలు ఇచ్చారు, నెరవేర్చలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నాము. ప్రతి ఒక్కరు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ వచ్చేసి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా
మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి, సుమారుగా 45 మంది 46 మంది చనిపోయారు. వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ అగ్గిపెట్టెలు మాత్రం లక్షల రూపాయలు, డీజిల్ ఖర్చులు మాత్రం కోట్ల రూపాయలు ఇన్ని ఇచ్చేస్తున్నారు. నువ్వు అమరావతికి సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని సంవత్సరం అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయి అమరావతి డెవలప్ చేస్తున్నావు. ఏది అమరావతి డెవలప్మెంట్? ఎన్ని బిల్డింగ్లు వేసినాయి? చిల చెట్లకు తీయడానికి 35,000, డీ వాటరింగ్ మళ్ళీ డబ్బులు, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ చిల చెట్లు వస్తున్నాయి, మళ్ళీ డీ వాటరింగ్ చేయాలి. ఈ 5 సంవత్సరాలు ఇంతే చేస్తూ ఉంటావు తప్ప ఈ 50,000 కోట్ల రూపాయల్లో సగం డబ్బులు పేద ప్రజల కోసం ఖర్చు పెడితే పేద ప్రజలు ఎంత అన్యాయం జరగదుగా. దయచేసి ఇప్పుడైనా మేల్కొని అమరావతి ఎట్టా మీరు చేయలేరు, లేట్ అయిపోద్ది. మొత్తం డబ్బులు అక్కడే డంప్ చేయకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలని డెవలప్ చేసుకోవడం కోసం, పేదవాడిని డెవలప్ చేయడం కోసం అందరికీ అండగా ఉండాల్సిన, ఒక ముఖ్యమంత్రికి అండగా ఉండాల్సిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి దయచేసి పేద ప్రజల కోసం అండగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మేల్కొని, మేము ఈ వెన్నుపోటు దినం ప్రకటించాం కాబట్టి మేమందరం పేద ప్రజల కోసం అండగా ఉంటున్నాం, రైతుల కోసం అండగా ఉంటున్నాం. దయచేసి ఇప్పుడైనా మేల్కొని ఒక ముఖ్యమంత్రిగా గుర్తించుకొని, మొన్నేమో మహానాడులో ఊదర కొట్టుకున్నాం, అన్ని స్కీములు మేము చేసాం, అన్ని స్కీములు చేశాడు జగన్మోహన్ గారు, ఈ రాష్ట్రాన్ని ఖజానా మొత్తం బొక్కలు పెట్టాడని చెప్పి. సంవత్సరం అయిందిరా సామె, సంవత్సరం అయిపోయింది, ఇంకా మా మీద పడి ఏంటి సావటం ఎందుకు? మేము చేసిన అప్పుతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు చేసిన అప్పు చాలా ఎక్కువ. మేము చేసిన అప్పు అన్న ప్రజలకు డైరెక్ట్గా డివోర్డ్ సిస్టంలో పథకాలు కొట్టాము ప్రజలకి. అట్లీస్ట్ మేము చేసిన స్కీమ్లు ఎలా చేయాలి? ఆ డబ్బులు మొత్తం ఏం చేసావు? అప్పు డబ్బులు అంతా ఏం చేస్తున్నావు? మీరు తింటున్నారా? మీ కార్యకర్తలు తింటున్నారా? ఏ స్కీములు చేయకుండా మీరు తినేస్తున్నారా? ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మేల్కొని ఒక రెస్పాన్సిబుల్గా సీఎం కానీ కూటమిగా ఉన్న వాళ్ళందరూ కలిసిమెలిసి రెస్పాన్స్ చేయాల్సిన కోరుకున్నాము. ఈ ప్రోగ్రాము ఈ జూన్ 4వ తేదీ అందరూ రైతులు కానీ, మహిళా లోకం కానీ, యువకులు కానీ అందరూ వచ్చేసి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాం. ఇక మర్చిపోయాం, మేము మాట్లాడిన పరిస్థితి లేదు. దాని గురించి ఎవరికి భయాలేదు. కేసులు పెడుతున్నారు, ఎంతమంది భయపడుతున్నారు? 4 కేసులు పెట్టుకొని రా అంటున్నా తప్ప ఎవడు భయపడే పరిస్థితి లేదు. మీరు అంతకన్నా ఏం చేయలేరు కదా, హామీలు నెరవేర్చలేరు, కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం తప్ప. ఒక దళితుల్ని, ముస్లిం మైనార్టీలు రోడ్డు మీద చితకబాదక పరిస్థితి బహిరంగంగా, ఏం తప్పు ఉంటే శిక్షించాలి కానీ బహిరంగ రోడ్డు మీద కొట్టి మేము పోలీసులు ఉన్నాం, మా జులుం ఇంతే, మా గవర్నమెంట్ ఇంతే అని చెప్పేసి నానా రకాలుగా పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, బడుగు బలైన వర్గాన్ని. అసలు ఆ రెడ్ బుక్ గురించి ఎవడు ఆలోచించట్లేదు, పట్టించుకోవట్లేదు. చరిత్రలో నిలిచిపోయేలాగా టీడీపీ మహానాడు జరిగిందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మావన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక ఒంగోలులోని హైదరాబాద్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నాయకులందరూ కూడా 2 రోజుల ప్రోగ్రాం 9:30 నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా కార్యక్రమాలు జరుగుతూ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రేపల్లో అన్ని తీర్మానాలు కూడా చేయటం, లోకేష్ బాబు గారు కూడా పర్యవేక్షించడం అనేది చాలా అద్భుతమైన చరిత్రలో కూడా, మహానాడు చరిత్రలోనే ఇటువంటి జరగలేదని చెప్తున్నారు. ఉన్నప్పుడు కూడా అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్గా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ కడప నాయకులు జిల్లాలో వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారంతా కూడా. అందరూ వచ్చిన వాళ్ళందరూ తృప్తికరంగా, ఎంతో సంతోషంగా వారందరూ కూడా వారి గ్రామాలకు తిరిగి వెళ్ళటం అనేది చాలా ఆనందదాయకమైంది. ఇటువంటి ఒక చరిత్రలోనే ఇది నిలిచిపోయే విధంగా కూడా కడప ప్రాంతంలో అటువంటి మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా మాగుంట కుటుంబంతో ప్రత్యేకంగా కూడా వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పొదిలి పర్యటన రావడానికి భయపడుతున్నాడని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరాస్వామి అన్నారు. ఏం మొన్న అక్కడికి పొదిలో వస్తున్నాడు, ఏడు ఎందుకు రాలా? వర్షం అన్నాడు, వర్షం ఉందయా? రైతులు రెచ్చగొట్టే పనిగా పెట్టుకున్నారు. నువ్వు తెలుగుదేశం టైంలోనే పొగాకు రైతులను ఆదుకున్నాం మేము. ఏది ఆ రోజు మనం కోల్ సొసైటీ ద్వారా కొనిపించడం కావచ్చు, గంటాకి 2,000 రూపాయలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదనం భారం చేసుకొని కొనుగోలు చేయడం కావచ్చు. నువ్వు వచ్చావు, లో గ్రేడ్ కొన్నావు, వ్యాపారం చేసావు మార్కెట్ ద్వారా. కానీ తర్వాత రైతుల దగ్గర తక్కువ రేటు కొని రైతులు మరీ దగా చేసావు. నువ్వు, నీకు మాట్లాడే అర్హత లేదు, పరిపాలన చేత కాదు, దోపిడీ. నీతో పాటు కూలి వాళ్ళందరూ కూడా భాగస్వాములు, కోర్టులు తీర్పులు ఒక్కొక్కళ్ళు జైళ్ళు.
ఇంకా నీ గురించి కూడా చెప్పాల్సిన పని లేదు. మీరు కూడా రెచ్చిపోవద్దండి. మేము ప్రజలతో మిమ్మల్ని 11 అంకెలకే పరిమితి చేశారు. మేము ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా మాట్లాడిస్తున్నాం, రోడ్డు మీద రానిస్తున్నాం. మీరు మమ్మల్ని అసలు ఏ చిన్నదైనా కానీ మా ఇళ్ళ చుట్టూ పోలీసులు పెట్టారు, మా మీద దాడులు చేశారు. సిగ్గు లేకుండా ఈరోజు ఇంకా ధర్నాలు పిలిపిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చిన రోజు ఆ రోజు దాన్ని విద్రోహమనో వెన్నుపోటనో ఎట్లా మాట్లాడతారు మీరు? ఈ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మా తప్పులు దిద్దుకుంటామని చెప్పాల్సింది పోయి ప్రజల మీద మీరు మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతిరోజు 1వ తారీఖు పేదల సేవలో ఉన్నాం. రేపు సెలవు వచ్చింది, ఉద్యోగస్తులకు ఇబ్బంది కలగకూడదని 31వ తారీఖునే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. వీళ్ళకి గ్యాస్ ఇచ్చాము. అదేవిధంగా రేపు తల్లికి వందనం ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగాలు చెప్పినట్టుగా ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ వర్గీకరణ కూడా చెప్పినట్టు చేసాం. ఏ ఒక్కటి కూడా మేము మిస్ అవ్వకుండా చేస్తున్నాం. మీరు అంత బాకీలు ఉన్నారు. అన్నదాత కూడా రైతులకి కేంద్రం ఇచ్చేదానికే కలిపి రాష్ట్రం కూడా అదనంగా మేము అన్నదాతని కేంద్ర ప్రభుత్వం రెండూ కలిపి ఈ నెల నుంచి రేపటి నుంచి ఇవ్వబోతున్నాం. ఏ ఒక్క స్కీమ్ మేము పక్కా పట్ల సూపర్ 6 మాకు బాగా గుర్తున్నాయి. ఒంగోలు హైదర్ క్లబ్కు 35 లక్షల నిధులు అందజేస్తున్నట్టు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగంటి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక క్లబ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు సీఎం రెడ్డి, గుండవరపు రాఘవ, సెక్రటరీ ఈదివలి గురునాథరావు, సుల్తాన్ బేగ్, మద్దాలి శ్రీధర్, కేవీ సుబ్బయ్య తదితరులు బాగున్నారు. ఈరోజు ఒంగోలు ప్రాంతంలో అంటే ఒంగోలు పట్టణానికి నడిబొడ్డున ఉన్న ఒక మంచి క్లబ్, హైదరీ ఆఫీసర్స్ క్లబ్ అని 1890 సంవత్సరంలో ఇది హైదరీ గారు అప్పటి జాయింట్ కలెక్టర్ గారు ప్రారంభం చేసి ఆ తర్వాత ఆఫీసర్స్ అందరూ కూడా అంటే కలెక్టర్ ఇస్ ద చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ ఇస్ ఎస్పీ గారు అందరూ కూడా దీంట్లో సభ్యత్వం తీసుకోవాలనేది చాలామంది ఎంతో కోరిక, అప్పుడంతా కూడా సభ్యులుగా చేరి ఆ తర్వాత కొత్తగా ఎంపిక బాగుపడిన అంటే 1.5 సంవత్సరం అవుతుంది ఈ కొత్త నూతన కార్యవర్గం అనేది వైస్ ప్రెసిడెంట్ గారు చంద్రమోహన్ రెడ్డి గారు, సెక్రటరీ రాఘవ గారు, ట్రెజరర్ గారు ఆంజనేయులు గారు, కొత్త నాయకత్వంలో అందరూ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా దీన్ని 1.5 ఇయర్లో చాలా డెవలప్ చేశారు. 40 లక్షల రూపాయలు ఉన్న డిపాజిట్ అనేది అంటే 24 లక్షల రూపాయలు పాత కార్యవర్గం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే ప్రస్తుతం ₹1 కోటి వరకు దాన్ని 1.5 సంవత్సరంలో తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ కార్యవర్గాన్ని మనం అందరూ కూడా అభినందించవలసిన విషయం అనేది కూడా జరుగుతుంటూ ఇక్కడ మెంబర్స్గా కావాలనే దానికి డిమాండ్ కూడా క్రియేట్ అవుతూ అంటే ప్రస్తుతానికి ఒక 120 మంది మెంబర్స్ రావడం అనేది జరుగుతుంది. ఇంకా దీనిని మార్కెటింగ్ అనేది మెంబర్స్లోనే కూడా చేసినప్పుడు ఉంటే ఒక 250 మెంబర్స్ అనేవాళ్ళు రోజు కూడా వచ్చి క్యారమ్స్ ఉన్నాయి, చెస్ ఉన్నాయి, కరాటే ఉన్నది, లేకపోతే పెద్ద మేజర్ ఐటమ్స్ ఏంటంటే క్లే కోర్టు, టెన్నిస్ కోర్టు ఉన్నది, సింథటిక్ కోర్టు ఉన్నది, షటిల్ కోర్టు అనేది కూడా ఉన్నది, అన్ని విధాలు జిమ్ ఉన్నది, అన్ని హంగులు అనేది ఒక డీసెంట్ క్లబ్కి కావాల్సిన హంగులు అనేది అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్ ఉంది, అంతా కూడా
అన్ని వసతులు కూడా యూజ్ చేసుకునే దాని కొరకు ఒంగోలులో ఇంకా వేరే క్లబ్ అనేది ఎక్కడ కూడా ఇటువంటి మెంబర్షిప్ ఉన్నదాన్ని, అందులో ఇది సెంట్రల్ ప్లేస్లో ఉన్నది. రేపు షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఒక 6 షాపుల్లో రూమ్స్ అనేది కూడా కట్టబోతున్నారు. దాని పక్కనంతా కూడా కొత్త డిజైన్, వెల్ డిజైన్గా క్యాఫెటేరియా అన్నీ కూడా ఇది అందంగా తయారు చేయాలనేది నూతన కార్యవర్గ కమిటీ మెంబర్స్ అనేది వాడికి ఉన్న ఆలోచన, ఇది చాలా చక్కటి ఆలోచన. ఇది అంటే ఇది అఫిలియేషన్స్ కూడా తీసుకొచ్చేదాని వరకు నెల్లూరు క్లబ్ దాన్ని కూడా తీసుకెళ్తున్నారు. ఆంధ్ర క్లబ్ అనేది కూడా చెన్నైలో కూడా తీసుకెళ్తున్నారు. ఆంధ్ర క్లబ్లో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు వారు అడిగారు, మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి పేరుతో ఒక బిల్డింగ్ ఒకటి, బ్లాక్ అవుట్ అనేది రూమ్స్ అనేది కూడా చేసి చాలా అందంగా కూడా ఆల్మోస్ట్ 25 years అవుతుంది ఉన్నప్పుడు కూడా అట్లా ఒక క్లబ్ అట్మాస్ఫియర్ అనేది, అంటే అది సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉన్నది కాబట్టి ఇక్కడ ఇట్లా నెల్లూరు క్లబ్ కూడా చాలామంది మెంబర్లు దానికి కూడా డిమాండ్ 5 లక్షల రూపాయలు మెంబర్షిప్ అని చెప్పి అనేది కొత్తగా ఇప్పుడు పెట్టారనేది. అట్లా ఇవి అంటే ప్రతి ఒక్కరికి కూడా జీవన సరళి అనేది మారిపోయింది. అంటే సామాన్య ప్రజానికి కూడా ఒక క్లబ్ కల్చర్ అనేది, అంటే మోస్ట్లీ రిటైర్డ్ పీపుల్ అనేది కూడా కాకుండా వాళ్ళైతే ఎక్కువ ఆనందంగా, అంటే ఫ్యామిలీస్ వచ్చేదాని కొరకు కూడా ఇక్కడ ఎక్కువగా కూడా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలనేది కార్యవర్గ సభ్యులు కూడా చెప్తున్నాను నేను. అంటే ఇక్కడ ఫుడ్ అనేది ఏ విధంగా హెల్త్ అవేర్నెస్ నీకు క్యాంటీన్ అవన్నీ కూడా రెస్టారెంట్ అనేది కూడా వస్తుంది కాబట్టి జనరల్గా కూడా రెస్టారెంట్ ఈస్ మస్ట్. ఎందుకేమిటంటే కార్యవర్గంలో ఉన్న వారందరూ కూడా కాకుండా జనరల్గా ఫ్యామిలీస్తో కూడా రిటైర్డ్ పీపుల్ అనేది రావటము, తర్వాత సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా అంటే యంగ్స్టర్స్ కూడా రావటం అనేది ఒక అలవాటు కల్చర్ రావాలి. ఇది ఆ క్లబ్ అనేది అట్మాస్ఫియర్ అనేది భయపడాలి మనం ఉండేటప్పుడు అనేది పోవాలి అది. బట్ మోస్ట్లీ లేడీస్ వచ్చినప్పుడే ఆ క్లబ్కి కూడా ఒక హంగు అనేది కూడా పూర్తిగా కూడా మార్చేదాని వరకు ఎంతో వీలవుతుంది. చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. వారు ఎప్పటి నుంచో చెబుతున్నారు మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది కూడా ఒకటి తయారు చేయాలనేది. ఖాళీ స్థలం కూడా ఇప్పుడు ఉంటే చూపించారు. అంటే షటిల్ కోర్ట్ ఒకటి కూడా అక్కడ వేసుకొని తర్వాత మామూలు సమయంలో కూడా ఫంక్షన్స్ చేసుకునే దాని కొరకు ఇట్స్ అన్ ఇండోర్ టోటలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అది. దానికి దాదాపు 35 లక్షల రూపాయలు కూడా అవుతుందనేది వారు నాకు చెప్పారు. ఉన్నప్పుడు నేను చెప్పాను, ఎంపీ ల్యాండ్స్లోనూ సిఎస్ఆర్ ఫండ్సో లేకపోతే మా సొంత నిధుల్లో అన్నీ కలిపి ఏదైనా కూడా 35 లక్షల రూపాయలు నా తరఫున ఏంటంటే ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేసేదానికి ఖచ్చితంగా గట్టిగా నేనేంటంటే హామీ ఇస్తున్నాను అనేది కూడా అందరికీ కూడా తెలుసుకుంటూ ఆయుధరి ఆఫీసర్స్ క్లబ్ అనేది అంటే కలెక్టరేట్ పక్కనే ఉన్నది. జనరల్గా కూడా ఆఫీసర్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొంత సమయం ఉన్నప్పుడు పొద్దున ఈవినింగ్ కూడా ఇక్కడికి వచ్చి అన్ని రకాల క్రీడలు అనేది కూడా ఇక్కడ ఎక్కువ స్పోర్ట్స్ అనేది కూడా జరుగుతున్నాయి కాబట్టి యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ సర్వీసెస్ కూడా అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా వాడుకోవాలని కూడా అందరూ కూడా కోరుకుంటూ మెంబర్షిప్ అనేది ఆటోమేటిక్గా వస్తారన్నప్పుడు బట్ ఉన్న మెంబర్స్ని ఎక్కువ మంది వచ్చేటట్టుగా కూడా దీనికి అందరికీ కూడా క్యాన్వాస్ చేయాల్సిన కార్యవర్గాన్ని కూడా వారందరినీ పిలవండి, పెట్టండి, ఒకసారి కూడా భోజనం పెట్టి ఉన్న మెంబర్స్ను అందరినీ కూడా ఎలక్షన్ టైంలో వచ్చి ఓటు వేస్తామని కాదు, మెంబర్స్ను కూడా కోరుకుంటూ వాళ్ళని కూడా ప్రెజెన్స్ రావాలి. మేము మెంబర్గా ఉన్నాము కానీ ఈ ఫెసిలిటీస్ కూడా ఎప్పుడైనా అవసరం ఉంటే తీసుకుంటున్నామని కాకుండా డైలీ మెంబర్స్ ఎక్కువ మంది కానీ వస్తేనే ఈ క్లబ్కి కూడా ఒక హంగు అనేది ఉంటుంది, ఒక మంచి అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ అవుతుందని తెలుపుకుంటూ నూతనమని కాదు 1.5 year అయిపోయింది కార్యవర్గం కూడా ఎంపిక కాబట్టి వారందరికీ కూడా హెడ్స్ అందరికీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా పేరున కూడా వారికి కూడా మంచి అభినందనలు కూడా తెలుపుకుంటూ ఇది హైదరీ ఆఫీసర్స్ క్లబ్ అని మాగుంట కుటుంబం తరఫున మేమందరం కూడా ఇక్కడికి వచ్చున్నాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసేదానికి భాగంలో మాగుంట కుటుంబం కూడా ప్రముఖ బాయిన పాత్ర తీసుకుంటుందని మరొకసారి మీకు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మన ట్రెజరర్ ఆంజనేయ గారు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టి మన ఎంపీ గారిని పిలుచుకొని వారికి కావాల్సిన సదుపాయాలు ఎస్టాబ్లిష్ చేయడానికి అడగడం జరిగింది. ఎంపీ గారు సహృదయంతో అంగీకరిస్తారని అనుకుంటున్నాను. అట్లానే మా డాక్టర్స్, మిగతా లాయర్స్ కానీ పెద్దలు అందరూ కూడా చాలామంది మెంబర్స్గా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ ఆడుకోవడానికి కానీ చుట్టుపక్కల ఎక్కడ లేదు సార్ ఆడుకునేదానికి, దేనికి కూడా షటిల్ కోర్స్ కానీ ఇట్లాంటివి. సో స్విమ్మింగ్ పూల్ అసలు ఎక్కడ లేదు.
సో ఇక్కడ కనుక ప్రొవైడ్ చేస్తే డెఫినెట్గా అందరికీ ప్రైవసీ ఉంటుంది, వీళ్ళందరికీ ఇక్కడ వచ్చి ఆడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్కమ్ పెరుగుద్ది, మెంబర్షిప్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ దీనికి నన్ను పిలిచి నాకు ఇక్కడ చిన్న సన్మానం చేసినందుకు. అట్లానే నాకు ఈ డిసిసి బ్యాంక్ చైర్మన్ పదవి రావడానికి నాకు సహకరించిన మన ఎంపీ గారికి, మన ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ఆల్ డిగ్నిటరీస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటారు. అందరికీ నమస్కారం. హైదరీ క్లబ్ మెంబర్గా వాళ్ళ అసోసియేషన్ మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, ట్రెజరర్ నన్ను పిలిచి నాకు ఎందుకు సన్మానం చేశారో నాకు తెలియదండి మీరు. బట్ థ్యాంక్ యూ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్. నేను ప్రౌడ్గా చెప్తాను హైదరీ క్లబ్ మెంబర్ అని. ఎందుకంటే నేను ఒక 10 years బ్యాక్ నుంచి ఇక్కడ రెగ్యులర్గా జిమ్కి వచ్చేవాళ్ళం. అప్పుడు తర్వాత గ్యాప్ వచ్చింది, అంటే అప్పుడు యాక్టివిటీ లేదు. మళ్ళీ మీరు 1.5 years నుంచి బాగా యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇక్కడ. ఇదే కొనసాగాలని కోరుకుంటూ డెఫినెట్గా సార్ చెప్పినట్టు ఇందాక మెంబర్షిప్ ఇక్కడికి హెవీ డిమాండ్ ఉంది. ఎందుకంటే నేనే రాఘవాకి 4 సార్లు ఫోన్ చేశారు మెంబర్షిప్ అంటే చూడాలి. కాదులే ప్రస్తుతానికి బ్లాక్ చేసాం, ఇప్పుడు కాదులే తర్వాత కమిటీలో పెట్టి చేద్దాం, ఇప్పుడు కాదులే అన్నారు. సో డెఫినెట్గా మీకు మన హైదరీ క్లబ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లబ్ అవుతుంది. వివాదం సమాప్తం. నమస్కారం.